పార్థసారథి అంబికకు ఫోన్ చేసి నేను బిజినెస్ సెటప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాను. అక్కడ రైతులను ఎలాగైనా సరే పొలం అమ్మేలాగా చేయడానికి మీరేం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అంబిక, నేను కూడా నా ప్లాన్లోనే ఉన్నాను పార్థసారథి గారు. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. నేను వేసే ప్లాన్ దెబ్బకు రైతులందరూ కూడా వ్యవసాయం మానుకొని ఖచ్చితంగా పొలాలన్నీ మనకే అమ్మేస్తారు అని చెప్పి అంబిక తన ప్లాన్ గురించి పార్థసారథికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి అంబిక ప్లాన్ అంతా కూడా వినేస్తూ ఉంటుంది. విహారీ రైతులందరూ వ్యవసాయం మొదలు పెట్టడానికి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను తెప్పిస్తున్నాడు. వాటన్నిటినీ కూడా నేను మార్చేసి వాటి స్థానంలో కల్తీ ప్రొడక్ట్స్ని పెడతాను. దాంతో ఆ విషయం తెలియని రైతులందరూ కూడా కల్తీ ప్రొడక్ట్సే వాడతారు. అప్పుడు పొలానికి పురుగంతా కూడా పట్టేసి పొలం నాశనం అయిపోతుంది. అప్పుడు రైతులందరూ కూడా నష్టపోతారు. విహారీకి కూడా రూపాయి లాభం రాదు. దాంతో విహారీ కంపెనీ క్లోజ్ చేసుకుంటాడు. రైతులందరూ కూడా లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని చెప్పి విహారీ ఆర్గానిక్ వ్యవసాయం ఆలోచన పనికిరాందని చెప్పి పొలం అమ్మడానికి ముందుకు వస్తారు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు పార్థసారథి, మీ ప్లాన్ సూపర్ అంబిక గారు. మీరు అన్నట్టు జరిగితే ఖచ్చితంగా వెంటనే రైతులందరూ కూడా తమ పొలాలను మనకే అమ్మేస్తారు. అప్పుడు మనం వెంటనే బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి పార్థసారథి అంటూ ఉంటాడు. అంబిక అమ్మగారు రైతుల మీద ఇంత పెద్ద కుట్ర చేస్తుందా? ఎలాగైనా సరే ఆ కుట్రను అడ్డుకోవాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. అంబిక వెనక్కి తిరిగేసరికి లక్ష్మి ఎదురుగా ఉండడంతో లక్ష్మి తన మాటలు వినేసిందన్న విషయం అంబికకే అర్థమవుతుంది. ఏంటి నా మాటలన్నీ కూడా వినేసావా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, విహారీ గారు ఎంతో కష్టపడి రైతులకు మంచి జరగాలన్న ఆలోచనతో ఆర్గానిక్ కంపెనీ మొదలుపెట్టి రైతులందరికీ సాయం చేయాలని అనుకుంటున్నారు. దయచేసి మీరు మీ కుట్రలతో రైతులందరికీ ఇబ్బంది కలిగించొద్దు, మీ ఆలోచన మానుకోండి అని అంటూ ఉంటే, ఏంటి మానుకునేది? ఆ పార్థసారథి కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ కంపెనీకి నన్ను ఎండీని చేస్తానన్నాడు, కొంత పర్సెంట్ వాటా కూడా ఇస్తానన్నాడు. అటువంటిది ఆఖరి నిమిషంలో రైతులందరినీ నేను ఎంతో కష్టపడి ఒప్పిస్తే మీరు వచ్చి ప్లాన్ అంతా కూడా చెడగొట్టారు. అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నారని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. చూడండి అంబిక అమ్మ, విహారీ గారు మీ మేనల్లుడి మీద మీకు ఎందుకు ఇంత పగో నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ కుటుంబం గురించి ఆలోచించాలి. ఈ కుటుంబానికి మంచి జరగాలని కోరుకోవాలి. అంతేకాని నష్టం జరగాలని నష్టపోవాలని కోరుకోవడం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటే నాకే సలహాలు ఇచ్చే అంతటి దానివయ్యావా అని చెప్పి అంబిక లక్ష్మి మీద చెయ్యెత్తుతుంది. దాంతో లక్ష్మి అంబిక చేతిని పట్టుకొని, చూడండి అమ్మా, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మీరు కనుక మీ కుట్రలను మానుకోకపోతే మీ గురించి విహారీ గారికి నిజం చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎలాగైనా రైతులు ఆ నకిలీ ప్రోడక్ట్స్ని వాడకుండా వాళ్ళను కాపాడాలి అని చెప్పి లక్ష్మి పరుగున పొలం దగ్గరికి వస్తూ ఉంటుంది. పొలం దగ్గర విహారీ రైతులందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి, ఒకసారి విహారీ గారు తెప్పించిన ప్రోడక్ట్స్ నాకు చూపించండి, నేను చూసిన తర్వాత అప్రూవ్ చేశాకే మీరు వాటిని వ్యవసాయానికి వాడండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు లక్ష్మి అలా అంటున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, ఎందుకో మనం తెప్పించిన ప్రోడక్ట్స్ని ఎవరో మార్చేశారని నాకు అనిపిస్తుంది విహారీ గారు, మనల్ని దెబ్బ కొట్టాలని ఎవరో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి అంటూ విహారీ ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఒకసారి వెరిఫై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అవన్నీ నకిలీవన్న విషయం విహారీకి అర్థం అవ్వడంతో, అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే, ఇప్పుడు కనుక రైతులందరూ ఈ ప్రొడక్ట్స్ని వాడి ఉంటే అప్పుడు ఎంతో నష్టం జరిగేది అని చెప్పి నేను సిటీ నుండి మరికొన్ని ప్రోడక్ట్స్ని తెప్పిస్తాను, అప్పటి వరకు మీరు వీటిని వాడద్దు, పక్కకు పడేయండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అలాగే పండుని పిలిచి, పండు, సిటీ నుండి రైతులు వ్యవసాయం చేయడానికి కావలసిన వస్తువులన్నీ కూడా వస్తాయి,
వాటన్నిటిని నువ్వే జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొని రావాలి. దారి మధ్యలో వాటిని ఎవరు మార్చేయకుండా నువ్వే కాపలా కాయాలి అని అంటూ ఉంటే, అలాగే విహారీ బాబు గారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి పండు ఆటోలో సిటీకి వెళ్ళి వ్యవసాయం చేయడానికి కావాల్సిన విత్తనాలన్నిటినీ కూడా తీసుకొని వస్తూ ఉంటాడు. మరోవైపు రైతులు, లక్ష్మి, విహారీ వీళ్ళంతా కూడా పొలంలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పద్మాక్షి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ, వసే లక్ష్మి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బతకనివ్వని, ఈరోజే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు. నువ్వు బతికున్న దగ్గర నుండి విహారీ నా కూతుర్ని దూరం పెడుతూనే ఉంటాడు. ఎప్పటికీ వాళ్ళిద్దరూ ఒకటవ్వరు అని చెప్పి పాములు పట్టేవాడిని పద్మాక్షి ఒక చోటుకి పిలుస్తుంది. పాములు పట్టేవాడు బుట్టలో తాచు పాముని తీసుకొని వస్తాడు. అమ్మ, మీరు చెప్పినట్టుగానే తాచు పాముని తీసుకువచ్చానమ్మా. ఈ పాము చాలా ప్రమాదకరమైనది. ఒక్కసారి ఇది కాటేసిందంటే దానికి విరుగుడు అంటూ ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే అని చెప్పి ఆ పాములు పట్టేవాడు అంటూ ఉంటాడు. ఇక దాంతో పద్మాక్షి, వసే లక్ష్మి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటూ ఉంటే, అమ్మ, ఇది ఎవరినైతే కాటు వేయాలో వాళ్ళు కట్టుకున్న బట్టలు తీసుకురండి. అప్పుడు దీనికి వాసన చూపిస్తే పగబట్టినట్టుగా వాళ్ళను కాటు వేస్తుంది అని చెప్పి ఆ పాములు పట్టే అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఓని తీసుకువచ్చి పాములు పట్టే అతనికి ఇస్తుంది పద్మాక్షి. పద్మాక్షి తన ఓనిని ఇవ్వగానే పాములు పట్టేవాడు తాజ్పాము దగ్గర కనక మహాలక్ష్మి ఓనిని వాసన చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆ పాము ఒక్కసారిగా బుసలు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు తాచుపాము ఆ అమ్మాయిని కాటేయటానికి రెడీ అయిందమ్మా అని చెప్పి ఇప్పుడు ఈ పాముని వదులుతానంటూ ఆ పాములు పట్టేవాడు బుట్టలో నుండి పాముని కిందకు వదలడంతో అప్పుడు అది చాలా స్పీడ్గా పాక్కుంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా పడగ విప్పి పాము లక్ష్మి వెనకాల ఉండడంతో అది గమనించిన విహారీ ఆ పాము లక్ష్మిని కాటు వేయబోతూ ఉండగా ఒక్కసారిగా తన చేతిని అడ్డుపెట్టి లక్ష్మి ప్రాణాలు కాపాడుతాడు. ఆ పాము లక్ష్మిని కాటు వేయడంతో అక్కడున్న రైతులందరూ కూడా ఒక్కసారిగా కేకలు పెడుతూ కర్రతో పాముని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ పాము అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నురగలు కక్కుతో విహారీ కుప్పకూలిపోతాడు. లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. విహారీ గారు అంటూ తన నోటితో విషాన్ని తీసే ప్రయత్నం చేస్తూ లక్ష్మి తన ఓనిని చించి విహారీ చేతికి కట్టు కడుతుంది. వెంటనే విహారీ గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి విహారీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ హాస్పిటల్లో విహారీ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. తనను కాటు వేసింది తాచుపాము. పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే సిటీకి తీసుకువెళ్ళాలని చెప్పి డాక్టర్ అనడంతో అప్పుడు అంబులెన్స్లో విహారీని సిటీకి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను అప్పుడు ఒకసారి ఈ లక్ష్మిని చంపాలనుకుంటే నా కూతురికి గర్భసంచి లేకుండా పోయింది. దానికి తల్లయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ఈ లక్ష్మిని చంపాలని ప్రయత్నిస్తే విహారీ చావు బతుకుల మధ్య ఉన్నాడు. అసలు దేవుడా, ఏంటి దేవుడా ఇదంతా? ఎందుకు నువ్వు లక్ష్మిని కాపాడుతున్నావని చెప్పి పద్మాక్షి అనుకుంటూ వెంటనే ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి విహారీని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత బయట కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్లు విహారీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా సిటీకి వస్తారు. సిటీలో ఉన్న హాస్పిటల్లో విహారీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడంతో అందరూ కూడా బయట కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. సహస్ర కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉండగా అప్పుడు పోచమ్మ, విహారీ బతకాలంటే కొండ మీదున్న అమ్మవారి ముందు దీపం వెలిగించి పూజ చేయాలని చెప్పి అప్పుడే నీ సౌభాగ్యం నిలబడుతుందని చెప్పడంతో అప్పుడు లక్ష్మి ఎంతో కష్టమైనా సరే విహారీ కోసం అని చెప్పి దీక్ష చేయడానికి సిద్ధపడుతుంది. కొండ మీదున్న అమ్మవారిని అతి కష్టం మీద చేరుకొని అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మవారి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి విహారీ బతకాలని లక్ష్మి పూజలు చేస్తూ అరచేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిచ్చి విహారీ బతకాలని దండం పెట్టుకొని అమ్మవారి పాదాల దగ్గరున్న కుంకుమను తీసుకువచ్చి
చావు బతుకుల్లో ఉన్న విహారీకి లక్ష్మి పెడుతుంది. విహారీ గారు, మీరు కోలుకోవాలి. పొరపాటున మీకు ఏదైనా జరిగితే ఒక్క క్షణం కూడా నేను బతకను. ఆ అమ్మవారి ముందే నేను అగ్నికి ఆహుతవుతాను అని చెప్పి లక్ష్మి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ, తల్లి, పొరపాటున నా భర్తకి ఏదైనా అయితే నీ కళ్ళ ముందే నేను అగ్నికి ఆహుతవుతానని చెప్పి లక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకొని వేడుకోవడంతో విహారీలో చలనం మొదలవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.